गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय श्री कृष्ण। మేడం గారు మా అందరికి భగవద్గీత నేర్పుతారు. మీరు ఎన్నో పనులను సరే గాని మాకు అందరు కాస్త కష్టపడి తెంపడి అందరికీ కూర్చోబెడుతున్నారు. మేము ఎన్ని గురువుల కాడికి వెళ్ళినా ఎంతమంది కాడికి వెళ్ళినా ఆ జ్ఞానంలో కూర్చోలేకపోయాం. మీ గురించి మేము జ్ఞానంలో కూర్చుంటున్నాం. ఆ భగవంతుడి జ్ఞానంలో అన్ని మర్చిపోయి ఆ క్షణంలోనే దైవ జ్ఞానంలో పెడుతున్నాం. మా పిల్లలు కోడళ్ళు మా మనలు అందరూ కూడా ఈ భగవద్గీతలోనే ఉన్నారు. నాకు చదువు రాకపోయినా సరే గాని మీ భగవద్గీత అంతా అర్థమయ్యి ఏదో కొంచెంలో కొంచెమన్నా మాకేమి పెద్ద చెప్పడం రాదు. మీకు మీ భగవద్గీత చెప్పినందుకు మీకు వందనాలు. శ్రీదేవి మేడం గారికి, మీరు చిన్నపిల్లైనా సరే అందరికీ గురువు అవి మీరందరికీ మంచి మార్గం చెప్తున్నారు. శ్రీదేవి మేడం గారికి నమస్కారం. జై శ్రీకృష్ణ. జై గురుదత్త. మన తలరాతను రాసేది ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ రాతను తప్పించలేరంటారు మన పెద్దలు. కానీ భగవద్గీతను నేర్చుకుని మన జీవితంలో దానిని ఆచరించడం మొదలు పెడితే గీత ద్వారా మన రాతను మార్చుకోవచ్చని మా గురువు గారు శైలజా సినిమా గారు మాకు నేర్పించారు. భగవద్గీతను మనం మాత్రమే కాదు, మన భావి తరాలకు కూడా మనం దానిని ముందు నుండి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. భగవద్గీత మనం ఆచరించడం వల్ల మన మనసులోని ఆవేదనలు, బాధలు, దుఃఖాలు అన్నింటినీ జయించి ముందుకు సాగగలుగుతాము. భగవద్గీత పఠించడం వలన సత్కర్మలు ఎలా ఆచరించాలో అన్నది మా గురువు గారు మాకు నేర్పించారు. మనం నిత్య జీవితంలో కర్మ ఫలితం ఆశించకుండా ఎలా నిర్వర్తించాలో మా గురువు గారు శైలజా సీమ గారు మాకు ఎంతో చక్కగా నేర్పుతున్నారు. రేపటి తరాలకు మనం ఇవ్వవలసింది ఆస్తిపాస్తులు కాదు, ఒక సద్గురువు సాంగత్యంలో చక్కటి భగవద్గీతను మనం నేర్పించగలిగితే మన భావి తరాలకు బంగారు భవిష్యత్తును మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మా గురువు గారు మాకు ఎంతో సహనంతో, ఓర్పుతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మాకు ఎంతో చక్కగా భగవద్గీతను నేర్పుతున్నారు. కన్నది తల్లి తండ్రి అయినా మన అందరికీ తల్లి తండ్రి ప్రకృతి పరమాత్మే అని మా గురువు గారు శైలజా సీమ గారు చెప్పారు. ప్రకృతిని మనం సదా కాపాడుకోవాలని బయో ఎంజైమ్ అనే ప్రోగ్రాం ద్వారా మాకందరికీ చక్కగా వివరించారు. భగవద్గీత మనలో ఉన్న అజ్ఞానాంధకార చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మాకు ఇంత చక్కగా భగవద్గీత గురించి విశ్లేషించి చక్కటి తెలుగులో అర్థమయ్యే రీతిలో మా మేడం శైలజా సీమ గారు మాకు వివరించి చెప్తున్నారు. ఆవిడికి శతకోటి వందనాలు. ఆవిడికి నా పాదాభివందనాలు. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు సిరి. So before telling how I joined Bhagavad Gita classes, I would like to tell about one of my hobbies. It is I love listening to stories. నాకు స్టోరీస్ వినడం అంటే చాలా ఇష్టం. సో హాలిడేస్ కి కాలేజ్ నుండి ఇంటికి వచ్చినప్పుడల్లా మమ్మీ 11:45 కల్లా రెడీ అయిపోయి కెమెరా అది సెట్ చేయమని చెప్పేవారు. సో నేను వెళ్ళి సెట్ చేసి యాజ్ యూజువల్ యాజ్ ఎ టీనేజర్ వెళ్ళి టీవీ చూసేదాన్ని నేను. సో అలా టీవీ చూస్తూ ఉండగా తర్వాత మమ్మీ వచ్చి క్లాస్ అయిపోయాక నాకు ఆ స్టోరీస్ అన్ని చెప్పేవారు. అవి నాకు స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఇంకా వినేదాన్ని మమ్మీ నుంచి. కానీ ఆఫ్టర్ దాట్ అట్ ద సేమ్ టైం సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేశారు శైలజమ్మ. సో మమ్మీ ఏమో నీకు ఈ స్టోరీస్ అవి ఇష్టం కదా, మ్యామ్ చాలా బాగా చెప్తారు స్టోరీస్, నువ్వు అందులో జాయిన్ అవ్వని చెప్పి అంటే ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి ఐ జాయిన్ హెర్ క్లాసెస్. And that is the turning point of my life. So classes గురించి చెప్పాలంటే first our guru is Shailajamma. I got really inspired by her. She is like a wonder woman. రోజుకి ఒక క్లాస్ కాదు, 2 క్లాస్ కాదు, రోజంతా క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ లైక్ మెడిటేషన్ క్లాసెస్ చెప్తారు, ఎక్సర్సైజెస్ చెప్తారు, ఇంకా బయో ఎగ్జామ్స్ గురించి చెప్తారు, భగవద్గీత క్లాసెస్ చెప్తారు, ఇంకా డిఫరెంట్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. They are really very resourceful. అండ్ ఫ్రమ్ హెర్ నేను ఏం నేర్చుకున్నాను అంటే ఒకరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే చాలా చేయొచ్చు వాళ్ళకి అని చెప్పి
నేను నేర్చుకున్నాను అండ్ ఇట్స్ రియలీ గుడ్. సో భగవద్గీత క్లాసెస్ గురించి వచ్చేసి అవర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ నెగిటివిటీ. సో ఇట్స్ లైక్ ఏ డార్క్ రూమ్. ఆ చీకటి గదిని మనం దాటడానికి హెల్ప్ చేసేది భగవద్గీత. సో ఈ భగవద్గీత ఒక టార్చ్ లా హెల్ప్ చేస్తుంది మనం ఆ దారిని దాటడానికి. సో ఆ టార్చ్ కి స్పెషాలిటీ ఏంటంటే అందులో ఉన్న బ్యాటరీస్ కి దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. సో ఇప్పుడు ఏంటంటే ఆ నాలెడ్జ్ మనకి ఎటర్నల్, మనం చనిపోయినా కూడా మనతోనే ఉంటుంది. అది చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇట్స్ రియలీ వెరీ యూస్ఫుల్. బికాస్ ఆఫ్ దాట్ భగవద్గీత మై లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. ఎక్కడ చూసినా పాజిటివిటీ ఉంటుంది అండ్ మై లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ గార్డెన్స్. సో అలా స్లోగా సమ్మర్ క్యాంప్ నుంచి స్లోగా ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు 8:30 క్లాసెస్. ఐ జాయిన్ 8:30 బ్యాచ్ అండ్ అక్కడ నుంచి ఇంకా చాలా నేర్చుకున్నాను. మ్యామ్ ఓన్లీ భగవద్గీత క్లాసెస్ కాకుండా ఇంకా ఫెస్టివల్స్ గురించి, అవి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా వచ్చాయి, మన పూర్వీకుల గురించి ఇలా చాలా చెప్తారు అండ్ దే ఆర్ రియలీ ఇన్స్పైరింగ్ టు అస్. సో అవి చెప్పినవన్నీ నేను లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో వన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకాదశి ఫాస్టింగ్. సో మ్యామ్ చెప్పడం వల్ల నేను ఆ ఫాస్టింగ్స్ అవి కూడా స్టార్ట్ చేశాను అండ్ ఇట్స్ షోయింగ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. సో ఆల్ థ్యాంక్స్ టు శైలజ మ్యామ్. అండ్ ఇంకా నేను చాలా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ యూ ఆల్సో got a chance to join this Bhagavad Gita, please don't leave it, join classes. Thank you. నానమ్మ మమ్మీ నేను మేము 3 జనరేషన్ భగవద్గీత క్లాసెస్ ని ఫాలో అవుతున్నాం. శైలజ మ్యామ్ చెప్పే లెసన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ మీ లైఫ్ లో కూడా భగవద్గీత అనేది ఉందంటే ప్లీజ్ నెవర్ లెట్ ఇట్ గో. ధన్యవాదాలు. జై శ్రీ కృష్ణ.